ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. కొద్ది రోజుల కిందటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను ఆమె ప్రారంభించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే మొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు పీసీసీ పగ్గాలు అందుకున్నారు. ఏపీ రాజకీయాలపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె వైసీపీపై పోరుకు సిద్ధమై కాంగ్రెస్ లో చేరారని, అన్నను ఢీకొట్టనున్నారని, ఆమె రాకతో వైసీపీ ఓట్లకు భారీగా గండి పడనుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. జగనన్న వదిలిన బాణాని నేను అంటూ షర్మిల ఆయన తరపున పాదయాత్ర చేశారు. వైసీపీ విజయానికి చివరి వరకు పోరాడారు. 2019లో జగన్ అధికార పీఠం ఎక్కే వరకు ఆయనకు అండగా నిలుస్తూ వచ్చారు. ఆ తర్వాత అన్నతో వచ్చిన విభేదాల కారణంగా తెలంగాణలో సొంత పార్టీని పెట్టుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ఏపీలో పాలనపై వైఫల్యాలను ఎండగట్టారు. అటువంటి ఆమె ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు అందుకోవడంతో జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తారని, జగన్ కు రాజకీయ ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు వైసీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. గత ఎన్నికల్లో ఈ 3 వర్గాలు వైసీపీకి మద్దతు తెలపడంతో ఏకపక్ష విజయం నమోదైంది. అయితే కాంగ్రెస్ గూటికి షర్మిల చేరడంతో ఆ 3 వర్గాల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్ ను బలోపేతం చేసి తన రాజకీయ భవిష్యత్తును మరింత పదిలం చేసుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె వివిధ కారణాలతో కాంగ్రెస్ కు దూరమైన నాయకులతో మాట్లాడుతున్నారు. పార్టీలో చేరాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా సరైన దిశానిర్దేశం చేసే నాయకులు లేకపోవడంతో చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు షర్మిల రాకతో వారంతా క్రియాశీలకమయ్యే అవకాశం ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం, టీడీపీ, జనసేనలోకి వెళ్లేందుకు వీలు పడని నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కంకణం కట్టుకుంటే దెబ్బతినేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.